ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉంటే. దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఎలాంటి మేలు చేస్తాడు, లేక దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో అవన్నీ మనం ఆలోచించేద్దాం. దేవుడు మన పక్షమున అంటే మన తరపున, లేక మనకి మద్దతుగా, ఇంకా చెప్పాలంటే మన వైపున, మనకు అనుకూలంగా దేవుడు మన తరపున ఉంటే, దేవుడు మనకు మద్దతుగా ఉంటే, దేవుడు మన వైపు ఉంటే, దేవుడు మనకు అనుకూలంగా ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలు మనకు చేస్తాడో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? చాలా మంది అనుకుంటారు దేవుడు అందరి పక్షాన ఉంటాడు అనుకుంటారు. అందరి పక్షాన ఉండడండి. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో పర్టిక్యులర్గా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 140 కీర్తన 12వ వచనంలో దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే బాధింపబడి వారి పక్షాన ఉంటాడట. కీర్తన గ్రంథము 140 కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. 140 కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తెచ్చునని నేను ఎరుగుదును. దేవుడు ఎవరి పక్షం ఉంటాడట? బాధింపబడి వారి పక్షమున. ఆయన పిల్లలు ఎవరు బాధపడుతున్నారో, ఆయన పిల్లల్ని ఎవరు బాధిస్తున్నారో, ఆయన పిల్లలు ఎలాగ శ్రమలు అనుభవిస్తున్నారో అని దేవుడు చూచి వారి పక్షాన ఉంటాడట. వారి పక్షాన న్యాయం తీరుస్తాడట. వారి తడుపున ఉంటాడట. వారికి అనుకూలంగా ఉంటాడట. వారికి మద్దతుగా ఉంటాడట. బాధింపబడి వారి పక్షమున. పాపం చేసి బాధింపబడి వారి పక్షాన కాదుండోయ్, మేలు చేస్తూ బాధింపబడి వారి పక్షాన దేవుడు ఉంటాడు. నువ్వు పాపం చేస్తూ కూడా దేవుడు నీ పక్షాన ఉంటాడని కూడా నీ అవివేకం. పాపం చేస్తూ కూడా దేవుడు నా పక్కనే ఉంటాడు, నా మరల వింటాడని కూడా అవివేకం. పాపం చేస్తున్నంత కాలం నీ ప్రార్థన కానీ, పాపం చేస్తున్నంత కాలం నీ ఆరాధన కానీ, పాపం చేస్తున్నంత వరకు కూడా నీ ప్రార్థనలు కానీ, నీ వాక్యం కానీ, నీ పాటలు కానీ ఏది స్వీకరించడం. నీలో పాపం అనేది లేకుండా నీతిగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో అప్పుడే దేవుడు నీ పక్షాన ఉంటారనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోండి. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనము ఆయన పక్షాన ఉంటే ఆయన మన పక్షాన ఉంటాడు. ఒకటి, బాధింపబడి వారి పక్షాన ఉంటాడు. రెండవది, మనము ఆయన పక్షాన ఉంటే ఆయన మన పక్షాన ఉంటాడు. నువ్వు ఆయన పక్షాన లేకపోతే, నువ్వు ఆయన వైపు లేకపోతే, నువ్వు ఆయన మాటలకు అనుకూలంగా లేకపోతే, నువ్వు ఆయన తరపున కనుక నువ్వు లేకపోతే ఖచ్చితంగా నీ తరపున కూడా నీకు మద్దతుగా, నీకు అనుకూలంగా, నీ వైపున ఆయన ఉండడం. కీర్తన గ్రంథము 56 కీర్తన 9 నుంచి 11 వచనాలు చదువుకుందామండి. 56 కీర్తన 9 నుంచి 11 వచనాలు చదువుకుందామండి. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. యెహోవా నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? ఆయన మన పక్షాన ఉన్నాడని మాకు తెలుస్తుందట. ఎప్పుడు మనం ఆయన పక్షాన ఉంటే, ఆయనకి మొర్ర పెడితే, ఆయన పక్షాన ఉండి మనం మొర్ర పెడితే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆయన పక్షాన లేకుండా నువ్వు మొర్ర పెట్టినా నేను మొర్ర విండు. ఇక్కడ ఏమంటున్నాడు గ్రంథకర్త? నేను ఆయనకు మొర్ర పెట్టాను, ఆయన నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను అంటున్నాడు. నువ్వు ఆయనకు మొర్ర పెట్టే స్థితిలో ఉన్నట్లయితే, నువ్వు ఆయన పక్షాన ఉన్నట్లయితే, ఆయన పక్షంలో నిలబడినట్లయితే, ఆయనకు నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నీకు కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. నువ్వు ఆయన పక్షాన లేకపోతే ఆయన కూడా నీ పక్షాన ఉండడు. అది గుర్తుపెట్టుకో.
రెండు విషయాలు చెప్పాను. ఎవరి పక్షాన ఉంటాడు? ఒకటి, బాధింపబడి వారి పక్షాన ఉంటాడు. క్రైస్తవులుగా ఉంటూ ఎవరైతే శ్రమను అనుభవిస్తున్నారో, ఎవరైతే ఆటంకాలు పడుతున్నారో, క్రైస్తవులు ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే క్రైస్తవుల్ని అవమానిస్తున్నారో దేవుడు వారి పక్షాన ఉంటాడు. రెండవది, మనము ఆయన పక్షాన ఉంటే ఆయన మన పక్షాన ఉంటాడు. అదనమాట. ఇక రెండవ మెయిన్ పాయింట్ ఆలోచన చేసినట్లయితే, ఆయన మన పక్షాన నుండి ఏం చేస్తారు? దేవుడు మన పక్షాన ఉంటే కలిగేటువంటి మేలులు ఏంటి? దేవుడు మన పక్షాన ఉంటే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 68వ కీర్తన 20 చూసినట్లయితే, సంపూర్ణ రక్షణ కలుగుద్దట ఆయన మన పక్షాన ఉంటే. ప్రొటెక్షన్ అనమాట. దేవుడే మనకు ప్రొటెక్షన్ అండి, దేవుడే మనకు రక్షణ అండి, దేవుడే మనకు కేడెం అండి. ఆయన రెక్కల నీడను మనం విశ్రమించినట్లయితే ఖచ్చితంగా ఆయన రెక్కలతో మనం కప్పుతాడు. 68వ కీర్తన 20 వచనాన్ని మనం చదువుకుందామండి. దేవుడు మా పక్షమున సంపూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు ఎన్నిసార్లు మరణం తప్పిందండి మనకి? ఎన్నిసార్లు ప్రమాదం తప్పుతున్నాయండి మనకి? ఎన్నిసార్లు మరణం అంచుల్లోకి వెళ్ళి వచ్చామండి మనం? ఇవన్నీ నిన్ను ఎవరు తప్పిస్తున్నారు అనుకున్నారు? దేవుడే కదా నిన్ను తప్పించేది. ఆయన అన్నాడు చూడండి అక్కడ 22వ భాగం, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నువ్వు మరణ మంచుల్లోకి వెళ్ళి బ్రతుకొచ్చావంటే నిన్ను దేవుడు నీ పక్షం నుండి కాపాడుతున్నాడు. కరోనాలో దేవుడు ఎంతమందిని కాపాడండి మన పక్షం నుండి. మరి ఇప్పుడు ఆయన పక్షాన్ని మనం ఉంటున్నామా? కరోనా వచ్చి కాపాడినటువంటి ప్రతి వారు ఆయన పక్షాన్ని ఉంటున్నారా? ఆలోచన చేయండి. కనుక సంపూర్ణ రక్షణ ఉంది ఆయన దగ్గర. రెండవది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ వచనంలో, మన కార్యాలు సఫలమవుతాయి అట ఆయన మన పక్షాన ఉంటే. మన కార్యాలు సఫలమవుతాయి. నీ కార్యాలు సఫలమవ్వాలంటే నువ్వు ఆయన పక్షాన ఉండాలండి. ఆయన పక్షాన లేకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన పక్షాన ఉంటే నీ పక్షాన ఆయన ఉంటాడు. నువ్వు ఆయన పక్షం లేకుండా ఆయన నీ పక్షం ఎలా ఉంటాడు? ఆలోచన చేయండి. కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఏంటి దేవుని చేతి కార్యాలంటే? ఆయన పిల్లల కార్యాలు సఫలం చేయడమే. ఎప్పుడు సఫలం చేస్తానంటే మనం ఆయన పక్షం ఉన్నప్పుడు, మనం ఆయన తరపున ఉన్నప్పుడు, మనం ఆయన వైపు ఉన్నప్పుడు. ఆయన వైపు నువ్వు లేకపోతే, ఆయన మాటల వైపు నువ్వు లేకపోతే దేవుడు నీ వైపు ఎలా ఉంటాడు? ఆలోచించేయండి. మూడవది మనం చూసినట్లయితే 118వ కీర్తన 6వ వచనంలో, భయము లేకుండా చేస్తాడట. దేనికి భయపడినట మనల్ని? అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఏ సమస్య కూడా మనం భయపడమంట దేవుడు మన పక్షాన ఉంటే. ఈరోజు అన్నిటికీ మనం భయపడుతున్నాం, అన్నిటికీ కృంగిపోతున్నాం, అన్నిటికీ కృంగిపోయి లోక సంబంధాలుగా మాట్లాడుతున్నాం. కారణం దేవుని మన పక్షాన ఉన్నట్లా. దేవుడు మన పక్షాన ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. నువ్వు ధైర్యం కోల్పోతున్నావు అంటే దేవుడు నీ పక్షాన లేడు. దేవుడు నీ పక్షాన లేడంటే నువ్వు ఆయన పక్షాన లేవని కదా దాని అర్థం. ఆయన పక్షాన ఉంటే దేవుడు దీవిస్తారు. అలాగే నాలుగవది మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ప్రకారము మనకు విరోధి లేకుండా చేస్తాడండి. ఏమంటే నీతిగా బ్రతున్నప్పుడు విరోధులు కొత్తగా పుట్టుకొస్తారండి. ఆ విరోధులు మన నుండి తప్పిస్తాడట. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మాట మనం చూసినట్టు మన విరోధుల్ని మన నుండి దూరం చేస్తాడు. ఇక ఐదవది మనం చూసినట్లయితే భక్తి లేని జనముతో వ్యాజ్యమాడతాడట. కీర్తన గ్రంథము 43వ కీర్తన 1వ వచనం చదివినట్లయితే భక్తి లేని జనముతో ఆయన వ్యాజ్యమాడతాడనేటువంటి మాట మనం చూస్తాం. దేవా నాకు న్యాయము తీర్చము, భక్తి లేని జనముతో నా పక్షం వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో ఉండి నీవు నన్ను విడిపించము. ఏమండి, దౌర్జన్యంగా నువ్వు ఒకవేళ ఏదైనా లాక్కొచ్చేమో, దౌర్జన్యంగా ఏదైనా చేయవచ్చేమో, కానీ దేవుడు బాధింపబడి వారి పక్షాన ఉన్నాడని మర్చిపోతున్నామేమో గుర్తుపెట్టుకో. కనుక అన్యాయంగా నువ్వు ఏం చేసినా, అన్యాయంగా నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పినా, అన్యాయంగా ఒకరు దోచుకున్నా, అన్యాయంగా ఏం చేసినా కూడా దేవుడు దానికి పనిష్మెంట్ ఇస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే ఆరవది మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారము దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు.
దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. దేవుడు నీ పక్షాన విజ్ఞాపన చేయాలంటే, నీ సమస్యల గురించి దేవునికి విజ్ఞాపన చేయాలంటే, దేవుడు నీ పక్షాన ఉండాలంటే నువ్వు ఆయన పక్షాన ఉండాలని వాక్యం తెలియజేస్తావు. చివరికి 7వది మనం చూసినట్లయితే యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ యోబు గారు ఏమంటాడంటే, మన పక్షమున సాక్ష్యం పలుకుతాడు. దేవుడే నా పక్షాన సాక్ష్యం పలుకువాడు పరలోకమందున్నాడు అనేటువంటి మాట అక్కడ మనకు కనపడతా ఉంది. కనుక నీ పక్షాన సాక్ష్యం పలికేవాడు పరలోకంలో ఉన్నాడు. నీ కార్యాలు సఫలం చేసేవాడు పరలోకంలో ఉన్నాడు. నీకు భయం లేకుండా చేసేవాడు పరలోకంలో ఉన్నాడు. నీకు విరోధం లేకుండా చేసేవాడు పరలోకంలో ఉన్నాడు. భక్తి లేని జనంతో వ్యాజ్యమాడేవాడు పరలోకంలో ఉన్నాడు. నీ కోసం విజ్ఞాపన చేసేవాడు పరలోకంలో ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు నీ మొరలు విని, నీ మనవులు విని, నీ కార్యాలు సఫలం చేయాలంటే, నీ కార్యాలు అన్నీ కూడా సమకూర్చాలంటే, సమస్తం సమకూడి జరిగించాలంటే నీవు నేను ఆయన పక్షాన ఉండాలి. ఆయన పక్షాన ఉంటేనే అది సాధ్యపడుతుంది. కనుక నీవు ఇప్పుడు ఎవరి పక్షాన్ని ఆలోచించే, ఒకవేళ ఇప్పటికీ సంపూర్ణంగా దేవుని పక్షాన లేకపోతే దేవుని పక్షానికి రా. దేవుడు దీవించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీ అందరికీ వందనం.